గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తున్నటువంటి కిరణ్ అనేటటువంటి ఎంప్లాయీ తన చేతి వాటాన్ని ప్రదర్శించారు. దాదాపుగా ₹1.5 కోటి రైతుల ఖాతాల నుంచి తన ఖాతాలోకి మళ్లించుకొని ఉడాయించిపోయినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. అచ్చంపేట ఎస్బీఐ బ్యాంకులో ఖాతాదారుల్లో ఉన్నటువంటి 45 మంది రైతులు తమ అకౌంట్లలో దాచిపెట్టుకున్నటువంటి సొమ్మునంతా కూడా అదే బ్యాంకులో ఎంప్లాయీగా పనిచేస్తున్నటువంటి కిరణ్ అనేటటువంటి వ్యక్తి ₹1.5 కోటి వరకు తన ఖాతాలకు మళ్లించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రైతన్నలు తమ ఆ అకౌంట్లలో ఉండేటటువంటి డబ్బుల వివరాలు చెక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో తన డబ్బులన్నీ కూడా మాయమైనట్టుగా తెలుసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బాధితులంతా కూడా బ్యాంకుకు వచ్చిన నేపథ్యంలో ఆ డబ్బులన్నీ కూడా నేరుగా ఎవరైతే సదరు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బ్యాంక్ ఎంప్లాయ్ అయినటువంటి కిరణ్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ అయినట్టుగా కూడా బ్యాంక్ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే తమకు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆ బాధిత రైతులందరికీ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఎంప్లాయీ కిరణ్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధిత రైతులు, అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా. ఆ తర్వాత బ్యాంక్ మేనేజర్ని కూడా నిలదీయడం జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ అంటేనే పూర్తిగా నమ్మకంగా ఉండేటటువంటి బ్యాంక్ అనేటటువంటి ఎన్నో అంచనాలతో ఎంతో నమ్మకంతో ఇక్కడ డబ్బులు డిపాజిట్ చేస్తే తమ డబ్బులన్నీ కూడా ఈ రకంగా తమ బ్యాంకులో పనిచేసేటటువంటి ఉద్యోగే స్వాహా చేస్తే ఎవరికి చెప్పుకోవాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సదరు ఎంప్లాయీని సస్పెండ్ చేసినట్టుగా కూడా బ్యాంక్ మేనేజర్ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. ఎవరైతే బాధిత ఖాతాదారులు ఉన్నారో వారు పోగొట్టుకున్నటువంటి డబ్బులన్నీ కూడా తమ ఖాతాల్లోకి వేస్తామనేటటువంటి భరోసాను కూడా కల్పించినట్టు తెలిసింది. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ ఘటన జరిగి కొన్ని రోజులైనప్పటికీ కూడా ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై రైతులు కావచ్చు, అకౌంట్ హోల్డర్లంతా కూడా బ్యాంకు చుట్టూ తిరిగి తాము పోగొట్టుకున్నటువంటి డబ్బులు ఇంకా ఎప్పుడు వేస్తారంటూ కూడా మేనేజర్ని అడుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు మాపు అంటూ కూడా కాలయాపన చేస్తున్నారు. ఎన్నో కష్టాల కోర్చి దాచిపెట్టుకున్నటువంటి సొమ్మంతా కూడా బ్యాంకులో పనిచేసేటటువంటి ఎంప్లాయీ ఈ రకంగా నొక్కేస్తే ఎవరికి చెప్పుకోవాలి, ఎటు పోవాలి, డబ్బుల్ని ఎక్కడ దాచిపెట్టుకోవాలంటూ కూడా రైతన్నలు కావచ్చు, బ్యాంకులో అకౌంట్ హోల్డర్స్ అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఎస్బీఐ బ్యాంకులో పనిచేస్తున్నటువంటి ఓ ఉద్యోగి చేతివాటాన్ని ప్రదర్శించడం పూర్తిగా రైతన్నలు, ఆరుకాలం కష్టం చేసేటటువంటి రైతన్నలు కావచ్చు, పూర్తిగా కొంతమంది నిరక్షరాస్యులు ఎవరైతే ఉంటారో వారినే టార్గెట్గా చేసుకొని వారి అకౌంట్లో నుంచే డబ్బులన్నీ కూడా తన అకౌంట్కు మళ్లించుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఘటన పూర్తిగా జిల్లాలో కలకలం రేపుతుంది. ఎస్బీఐ బ్యాంకులో పనిచేసేటటువంటి ఉద్యోగి ఆ ఖాతాదారుల అకౌంట్లలో నుంచి తన ఖాతాకు డబ్బులు మళ్లించుకున్నటువంటి ఘటన అయితే జిల్లాలో కలకలం రేపుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.